డాన్ మీడియాకు స్వాగతం. పబ్లిక్ మార్జిన్లో షెడ్లు నిబంధనలు పక్కన పెట్టారా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ చేపడుతున్న షెడ్ల నిర్మాణం పలు అనుమానాలకు తావిస్తోంది. రెండో ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్లోని హౌసింగ్ బోర్డు సర్కిల్ సమీపంలో అగ్రికల్చర్ కార్యాలయం ప్రహరీ వద్ద డ్రైను రోడ్డు మధ్య ఉన్న మార్జిన్ ప్రాంతంలో షెడ్లు నిర్మిస్తున్నారు. ఈ షెడ్లను భవిష్యత్తులో అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోడ్డు మార్జిన్ మరియు డ్రైన్ మధ్య మార్జిన్ ప్రాంతాలు సాధారణంగా ప్రజా సౌకర్యాలు, డ్రైనేజీ నిర్వహణ, ట్రాఫిక్ భద్రత కోసం ఉంచే ప్రదేశాలుగా పరిగణిస్తారు. అలాంటి ప్రదేశాల్లో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టడం వెనుకున్న కారణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజా ప్రయోజనాల కంటే ఆదాయ వనరులకే ప్రాధాన్యత ఇస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్మాణాలకు సంబంధించి అనుమతులపై కూడా స్పష్టత లేదని స్థానికులు అంటున్నారు. టౌన్ ప్లానింగ్ అనుమతి తీసుకున్నారా? మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం ఉందా? టెండర్ ప్రక్రియ నిర్వహించారా? డ్రైనేజ్ వ్యవస్థపై ప్రభావాన్ని టెక్నికల్గా పరిశీలించారా వంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రత్యేకంగా డ్రైన్ పై నుంచి నిర్మాణాలు చేపడితే వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమైతే వాహనాల పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకుముందు ఈ ప్రాంతం ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. కొంతమంది చిన్న వర్తకులు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకుని స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం నిర్వహించేవారు. మరికొన్ని దుకాణాలు దళారుల ఆధీనంలో ఉండి అద్దెకు ఇచ్చేవారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మున్సిపల్ అధికారులు ఆ ఆక్రమణలను తొలగించి వారికి హౌసింగ్ బోర్డు ప్రవేశ సమీపంలో ప్రభుత్వ భూములు తాత్కాలికంగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆక్రమణలు తొలగించిన అదే ప్రదేశంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డ్రైన్పై షెడ్ల నిర్మాణం చేపడుతున్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. డ్రైన్ పై నుంచి రోడ్డు పై కూడా మార్జిన్ వరకు ఈ షెడ్ నిర్మిస్తారని తెలిసింది. వీటిని చిన్న వర్తకులకు అద్దెకి ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆక్రమణలు తొలగించే అధికారులు అదే ప్రదేశంలో షెడ్ నిర్మించడం సరైన విధానమా లేక అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ భూమిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ్యాపారాలను కొనసాగిస్తూ ప్రతిపాదిత రైతు బజార్ను పాత రైతు బజార్ ప్రదేశంలోనే తిరిగి ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. ఈ అంశంపై మున్సిపాలిటీ నుండి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.